రాజకీయాల్లో తొండాట ఆడటంలోనూ మొండివాదనలు చేయటంలోనూ చంద్రబాబును మించిన మరొకటి లేడు. ఏ ఎన్నికైనా తాను విజయం సాధిస్తే సక్రమంగా జరిగిందని, తాను ఓడిపోతే అన్ని అక్రమాలే జరిగినాయని ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని నెట్టడంలో ఆయన ఘనాపాటి. 2014 ఎన్నికల్లో విభజిత ఆంధ్రప్రదేశ్లో ఆయన విజయం సాధించాడు. అది ఈవీఎంల ద్వారానే సాధించాడు. 2019లో ఆయన ఓటమి పాలయ్యాడు. ఓటమి పాలైనప్పుడు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారంటూ ప్రచారాన్ని దింపాడు. అనేక ఫిర్యాదులు చేశాడు. కేంద్ర స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ ఎన్నికల సంఘాన్ని తిప్పి వేధించాడు. ఓటర్ల జాబితా సరిగ్గా తయారు చేయలేదని, లేకపోతే ఈవీఎం ట్యాంపరింగ్ చేశారని రకరకాల వాదనలు చేస్తుంటాడు. ఆయన ఏంటంటే క్రికెట్ ఆటలో ఓడిపోతే ఎంపైర్ నిర్ణయాలను తప్పుపట్టినట్టు ఎలక్షన్ కమిషన్ కూడా తప్పుపడతాడు. ఎవరినైనా నిందిస్తాడు. తనకు అనుకూలంగా ఉంటే మాత్రం అంతా సక్రమంగానే ఉందంటాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఓటర్ల జాబితా గురించో లేకపోతే ఇంకేదైనా అంశాన్ని 2024లో ఘోర పరాజయం వైపు వెళుతున్న చంద్రబాబు నాయుడు ఇప్పటి నుంచే ఎలిబి ఒకటి సృష్టించుకుంటాడు. ముందుగానే అంటే ప్రజలను మెంటల్గా ప్రిపేర్ చేస్తుంటాడు. ఆయన ఆ విషయంలో ఘనాపాటి. ఆయనకు పచ్చ మీడియా పూర్తిగా సహకరిస్తుంది. ప్రజాభిప్రాయాన్ని తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తుంది. అయితే సోషల్ మీడియా పుణ్యమా అని ప్రజలు క్రమక్రమంగా వాస్తవాలు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు బోగస్ ఓట్ల గురించి పచ్చ మీడియా విపరీత ప్రచారం చేస్తోంది. నిజానికి బోగస్ ఓట్లకు పితామహుడు చంద్రబాబు నాయుడే. ఉమ్మడి రాష్ట్రంలో బాబు సీఎంగా ఉన్నప్పుడు 2024 ఎన్నికల ముందు 92 లక్షల బోగస్ ఓట్లను ఎన్నికల కమిషన్ ఏరివేసింది అన్న విషయాన్ని ఈ సందర్భంగా కొందరైనా గుర్తుండే ఉంటుంది. గెలుపుపై నమ్మకం లేక 1.5 కోట్ల బోగస్ ఓట్లు చేర్పించి చంద్రబాబు గెలవాలని చూస్తున్నాడని 2000 ఎన్నికలకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి మరియు మిగిలిన ప్రతిపక్షాలు కలిసి ఆధారాలతో ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేస్తే దీనిపై విచారణ జరిపి 92 లక్షల బోగస్ ఓట్లను ఎన్నికల సంఘం తొలగించింది. కుప్పంలో 47,000 బోగస్ ఓట్లు ఉన్నాయి అని 2014 ఎన్నికల ముందు నాటి ఎన్నికల కమిషనర్ అధికారి భన్వర్లాల్ చెప్పారు. 2014 ఎన్నికల సంఘం కుప్పంలో 18,000 బోగస్ ఓట్లను తీసివేయడంతో చంద్రబాబు నాయుడుకి మెజారిటీ తగ్గుతూ వచ్చింది. 2014-19 మధ్య బాబు పాలనలో వైసీపీకి చెందిన 50 లక్షల ఓట్లను సేవామిత్రద అనే యాప్ ద్వారా తొలగిస్తే వైసీపీ ఫిర్యాదు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం 2019 నాటికి అర్హులైన 32 లక్షల ఓటర్లను తిరిగి చేర్చింది. అంటే ఏ విధంగా ఓటింగ్ ప్రాసెస్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడో మనం గమనించవచ్చు. అలాగే ఇక్కడ ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా రమేష్ కుమార్ ఉన్నప్పుడు ఏమేమి నాటకాలు జరిగాయో మనకు తెలుసు. ఎన్నికలు సక్రమంగా జరగలేదని, అభ్యర్థులను బెదిరించాలని, ఓటర్ల చీట్లు అవకతవకలు జరిగాయని, రిగ్గింగ్ జరిగిందని రకరకాల ఆరోపణలు చేశారు. ఏ ఆరోపణ రుజువు కాలేదు. చివరికి ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి, ఎన్నికలు చాలా సక్రమంగా జరిగాయని రమేష్ కుమార్ ఆయనే స్వయంగా అంగీకరించారు. ఇది ఇలా ఉంటుంది చంద్రబాబు, ఆయన అంతేవాసులు, ఆయన అభిమానుల వైఖరి. 2023 జనవరి 6 నుంచి ఆగస్టు 30 మధ్యకాలంలో తొలగించిన 20 లక్షల ఓట్లను సమీక్షిస్తే అందులో 13,061 ఓట్లలోనే అంటే 0.61% తప్పులు దొరికాయని, 99% కరెక్ట్ అని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ ఇటీవల ఓ సమీక్షలో తెలిపారు. అంటే దీనిని బట్టి ఓటింగ్ ప్రాసెస్ను ప్రభావితం చేయటానికి ప్రతిక్షణము రాజకీయాల కోసమే బతుకుతున్నట్టు, ప్రతిక్షణము ఎన్నికల్లో విజయం సాధించడం కోసమే బతుకుతున్నట్టు చంద్రబాబు వ్యవహరిస్తాడు, ఆయన పార్టీ వ్యవహరిస్తుంది. అయినా ఆయనకు అనేక మార్లు ఎదురు దెబ్బలు తగలేదు. అంటే సిన్సియారిటీ, చిత్తశుద్ధి అనేది లేకుండా కేవలం రాజకీయాల కోసము ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రతిదాన్ని మ్యానిపులేట్ అండ్ మేనేజ్ చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడని ప్రజలు గుర్తించారు. అందువలన ఆయనకి క్రెడిబిలిటీ, విశ్వసనీయత లేకుండా పోయింది. దానివల్ల రాజకీయంగా దారుణంగా తింటున్నాడు, తినబోతున్నాడు. ఈ విషయం ప్రజలందరికీ బాగా స్పష్టమైంది. ఆయనకు, ఆయన అంతేవాసులకు, అభిమానులకు ఇంకా తేటతెల్లం అయినట్టు లేదు.